అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతుంది అందాల తారారు తెంచినాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని తాటుతుంది ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప
శుభోదయం క్రీస్తు జన్మదినం నక్షత్రం దారి చూపుతుంది, దేవుడు వెలిగించిన నక్షత్రం గమ్యం చేర్చుతుంది, రక్షకుని యొద్దకు నడుపుతుంది, రక్షకుని జననం లోకానికి తెలుపుతుంది. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకు భూమిద సమాధానము అనే దేవదూతల పాటలు పాడుచు క్రీస్తు జనన వార్తను చాటుదాం. వెలుగుతున్న నక్షత్రం దారి చూపుతుంది, దేవుడు వెలిగించిన నక్షత్రం గమ్యం చేర్చుతుంది, రక్షకుని యొద్దకు నడుపుతుంది, రక్షకుని జననం లోకానికి తెలుపుతుంది. పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, పశువుల శాలలో నిశితరాత్రిలో కన్య మరియ గర్భాన ఉద్భవించాడు, మానవులను రక్షింపవచ్చాడు, పరమును విడిచి మానవ రూపమెత్తాడు, దైవ కుమారుడు యేసు మన కొరకు జన్మించాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమిద సమాధానము అనే దేవదూతల పాటను పాడుచు క్రీస్తు జనన వార్తను చాటుదాం.
గొల్లవారికి గొప్ప వార్త. వారు వచ్చి పూజించారు బాలయేసుని, సంతసముతో ఆనంద భరతులయ్యారు. మానవులను రక్షింపవచ్చాడు, పరములు విడిచి మానవ రూపమెత్తాడు. దైవ కుమారుడు యేసు మన కొరకు జన్మించాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమిద సమాధానము. అదే దేవదూతల పాటను పాడుచు క్రీస్తు జనన వార్తను చాటుదాం. తూర్పు దేశపు జ్ఞానులు వెదికిరి యేసును, బెత్లెహేములో కనుగొన్నారు యేసుని. పూజించిరి, తమ కానుకలు సమర్పించి మానవులను రక్షింపవచ్చాడు. పరములు విడిచి మానవ రూపమెత్తాడు. దైవ కుమారుడు యేసు మన కొరకు జన్మించాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమిద సమాధానము. అదే దేవదూతల పాటను పాడుచు క్రీస్తు జనన వార్తను చాటుదాం. వెలుగుతున్న నక్షత్రం దారి చూపుతుంది, దేవుడు వెలిగించిన నక్షత్రం గమ్యం చేర్చుతుంది. రక్షకుని యొద్దకు నడుపుతుంది, రక్షకుని జననం లోకానికి తెలుపుతుంది.